పచ్చలి అనేవాడు కాదు. పాపం ఇంకా మానవ జీవితంలో ఉంది. ఆ పాపాన్ని కడగడం కోసం యేసు శరీరధారికి లోకానికి వచ్చింది. ఆయన బాలుడుగా పుట్టింది ఎందుకో తెలుసా? ఆయన మానవ జాతిలో నేను కూడా ఒక్కడిని, నీ పాటలు అర్థం చేసుకోవడానికి వచ్చానని చెప్పి మానవ జీవితంలో పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో జీవించి ఆచరించి మనకు మాదిరికరమైన జీవితాన్ని మన ముందుంచు వెళ్ళిన యేసు ఆయనను తెలుసుకో అని నిత్య రక్షణకు వారసులుగా మార్చబడదాం. దేవుడి ఈ మాటలు మనం వెనుకలో దీవించును గాక. ఆమె సరే, అందరూ లేచి నిలబడదాం. అలాగే ఒక చిన్న మాట అయితే చూద్దాం. ప్రభువా, నీ జన్మలో దాచబడిన ఆశీర్వాదానికి, నీ జన్మ ద్వారా వచ్చిన రక్షణకు నన్ను పాత్రురాలుగా చేయండి. కళ్ళు మూయండి. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అంతే, మనుషులతో కాదు. మనము మన హృదయాల్లో దేవునికితో మాట్లాడితే చాలు. నువ్వెవరైనా అనవసరం. నువ్వు దేవుని ముందుకు వచ్చి నిలబడ్డావు కదా,